అరే షించాన్, అలా తిరగొద్దాం రా, బయటికి రా. ఏంట్రా రాత్రి మాటలు ఏవో విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. అవును ఫ్రాంక్లీ అన్నయ్య, నాకు కూడా ఏంటంటా అన్నయ్య, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాందా? దారా షించాన్, చూద్దాం. ఏంటో విచిత్రమైన శబ్దాలన్నీ వస్తున్నాయి. అవును ఫ్రాంక్లీ అన్నయ్య, ఏంటో తేల్చేసింది అసలు ఏంటని. ఉండరా దారా షించాన్, ఏదైతే అయింది చూద్దాందా. ఏ రే షించాన్, ఎక్కడికి వచ్చావురా మనం? అన్నయ్య, ఫ్రాంక్లీ అన్నయ్య, నీ వెనకాల ఒక్కసారి చూడన్నా. వెనకాల కమల, నువ్వేంటి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావేంటి నువ్వు? భయపడ్డావా ఫ్రాంక్లిన్? ఏం భయపడక. మీ సింజన్ నీకు కావాలండి. నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి, నేను చెప్పించాలి నువ్వు చెయ్యాలి, ఓకేనా? నువ్వు మా షించాన్ ఏం చేయగలవు? ఏం చెయ్యగలనా? చేసావా? జ్ఞాన తీసుకొచ్చాను నా దగ్గరికి. నేను చెప్పించాలని చేయలేదంటే మీ సింజన్ నీకు దక్కడు, ఓకేనా? ఓకే, నేను చేస్తా. అయితే నువ్వు ఇక్కడ కనిపిస్తున్న స్టాండ్ మొత్తం చెయ్యాలి. అది కూడా నీకు 3 ఛాన్సుల్లో చెయ్యాలి. చెయ్యలేదంటే తెలిసిందే కదా, షించాన్ ఇంకా మీకు దక్కడు. కొత్తగా చెప్తున్నా నేను, 3 ఛాన్సులు. బాయ్ బాయ్. అరే గాయస్, మనకి ఎలా చిక్కు పెట్టిందేంటి? 3 ఛాన్సులో మనం ఈ స్టంట్ అంతా దాటాలంట, లేకపోతే షించాన్ మనకు దక్కడంట. ఎలాగైనా దాటాలి గాయస్, చూద్దాం. ఎక్కడ బండి ఎక్కువ. అసలు మనకి షించాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. బండి అయితే స్టార్ట్ చేసాం, వెళ్తున్నాం. ఎక్కడ చచ్చిపోకుండా ఉంటే బాగుండు. మెల్లగా గాయస్, కొంచెం ఈజీగా అయితే అస్సలైతే లేదు. పెద్ద చిక్కు అయితే పెట్టింది. షించాన్ మనకు దక్కడ. ఏమవుతుంది? పడిపోయింది. అయ్యో, ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. పడిపోకూడదు. ఏంటి ఇదంతా కళ? షించాన్ ఉన్నవారా ఇంట్లోనే? అయినా నేను ఎక్కడికి వెళ్తాను ఫ్రాంక్లీ అన్న, ఇంట్లోనే కదా ఉంటా. మన పీడకాలు వచ్చిందా ఏంటి? అవునరా షించాన్, నాకు చాలా భయం అవుతుంది. ఏం జరుగుతుంది ఏంటో. నువ్వు ఇంట్లోనే ఉండరా, అసలైతే బయటికి రాకు. నాకైతే చాలా భయం అవుతుందిరా షించాన్, నువ్వైతే అసలు బయటికి రాకరా. అయ్యో, నా మాట అసలు ఎన్నో కదరా. సరేరా. కమలా, నువ్వేంటి ఎక్కడికి వచ్చావేంటి? ఇది కళ కాదు నా నిజం. నీకు షించాన్ కావాలంటే నేను చెప్పింది చెయ్యే. అరే గైస్, మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పాడేసింది. మన షించాన్ని మనం దక్కించుకోవాలంటే అసలు ఈ వరల్డ్లో ఏం చేయాలి మనం? అసలు ఇక్కడ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటిది? దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే నువ్వు జాంబీస్తో ఫైట్ చేయాలి. బాయ్. అరే, జాంబీస్తో ఫైట్ చేయాలా? మనకు గన్స్ ఏమన్నా ఇచ్చిందా? చూద్దాం. అరే, పెద్ద గన్స్ ఇచ్చింది కదా, అయితే చుక్కలేంటో చూపిద్దాం ఈ జాంబీస్కి మనం. అరే గైస్, ఇగోండి జాంబీలు అయిపోయారే ఇప్పుడు నా చేతుల్లో. మీరు చూడండి ఏంటే, మా షించాన్నే తీసుకెళ్తారా? కమలాకి మీకు కలిపి మూత మోగిచ్చేస్తా, ఇద్దరిని కలిపి చంపేస్తాను. అది చిన్న ఛాలెంజ్, గెలిచి చూపెడతా. చావండ్రా మీరు, చావండ్రా. మిమ్మల్ని అంతం చేసేదాకా బూరుకోను. ఏమనుకుంటున్నారేమో. ఏమవుతుందేమో. అరే గాయస్, మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చి పాడేసింది గాయస్ దీంతో. ఇది కూడా దాటా. అసలు ఇక్కడ ఏముందని దాటాలి గాయస్? అసలు ఏమీ చెప్పదో సావదో. షించాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి గాయస్. ఏంటది దూరంగా ఏదో గేదెలాగా ఉన్నట్టుంది. ఏమన్నా ఆయుధాలు ఇచ్చిందా? గన్లు కానీ చూద్దాం. గట్టిగానే ఇచ్చింది గాయస్. ఇప్పుడు ఈ గేదో నేను చూసుకుందాం. తావే నువ్వు నేను చూసుకుందాం. వచ్చేందేంటి? సరే, మా షించాన్ని కాపాడుకుంటా. నువ్వు నేను చూసుకుందాం. దావే నువ్వు నేనే చూసుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. దావే. అరే గాయస్, మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చింది గాయస్.
కమలా ఎక్కడున్నావే? అసలు నీకేం కావాలి చెప్పు. ఆహా, అన్నీ బాగానే దాటావు, కానీ మా రాక్షసు బల్లి సైన్యాన్ని చంపవు మీ సించాన్ని కస్తాడు. రాక్షస బల్లి సైన్యమా? అరే గైస్, నిజంగానే ఉన్నాయి రాక్షస బల్లులు. మనకి ఏమన్నా ఆయుధాలు ఇచ్చిందా? ఇట్లా అంతా ఏంటో చూడాలి గైస్ మనం ఇవాళ. మన షించాన్ మనకు కావాలంటే ఆయుధాలు ఏమన్నా ఇచ్చిందేమో చూద్దాం. అరే అన్నీ ఇచ్చింది. ఇప్పుడు AK-47 ఇట్లా అంతా చూద్దాం. రాండే చూసుకుందాం. మా షించాన్ మాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి గైస్? నాకైతే భయమే. నైనా మా షించాన్ నాకు కావాలి. నువ్వు చూసుకున్నావు. చంపేశాను గైస్. ఇంకా ఉన్నాయి రాక్షస బల్లులు. ఈ బల్లీలు అంతమేంటో చూడాలి. రావే రండే. చూసుకున్నావు. 3 బల్లీలు ఒకేసారి వచ్చినప్పుడులా చంపి పడేస్తాం ఈ ఒక్కొక్కల్ని. అదే చాలు, 2 అయిపోయినాయి. నువ్వు కూడా చావే. ఈ కమలని మిమ్మల్ని కలిపి మడతెట్టేస్తా. మా షించాన్ మాకు కావాలి. ఇచ్చారు. షించాన్ వస్తాడా రాడా? రే షించాన్ మళ్ళీ వచ్చావరా? అది చాలరా. మొన్న తుంటును ఇప్పుడు ఈ కమల ప్లాన్లు ఏం వర్కౌట్ అవ్వలేదురా షించాన్. అవును ఫ్రెండ్లీ రన్య, ఈ కమలా నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో. ఆహా, అయిపోయింది. ఈసారికి వదిలేస్తున్నా. ఈసారి చెప్తా మీ ఒక్కొక్కరికి. పోవే పిల్ల బచ్చాదాన్న. అరా షించాన్, ఈ ఆనందంలో చిన్న స్టెప్ వేసుకుందాం రా షించాన్.